హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. కంజూర్ మార్గ్లోని నేవీ కాలనీలో శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం రండి. సుధాకర్ వర్మ. నేను స్వర్ణ సాయి సమితిలో టెదరకం చేస్తున్నానండి. మేము గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము. ఒకసారి మేము అనుకున్నాము, గోంబిల్లో చూసామన్నమాట. విగ్రహాలు వాళ్ళ దగ్గర అడిగాము, అసలు మేము కూడా చేద్దామనుకున్నాం. ఆ స్వామివారి సంకల్పం ఉందయ్యా. ఆ విగ్రహాలు డొంగిల్లో వాళ్ళు 36 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. మేము వాళ్ళని అడగగానే వాళ్ళు అగ్రీ అయ్యారు. మాకు విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు మాకు ఇచ్చారు. మేము ఈ 3 సంవత్సరాల నుండి చాలా సంతోషంగా. కాకపోతే ఏంటంటే మేము మా మెంబర్స్ మేము ఓన్లీ ఎవరైతే మా స్వర్ణ సాహిత్య మెంబర్స్ ఉన్నారు, మా ఎంప్లాయీస్ ఉన్నారు. నా పేరు విజయశ్వర అండి. నేను స్వర్ణాంధ్ర సాహిత్య సమితి సెక్రటరీగా నేను చేస్తున్నాను. మీరు చూశారు కదా, ఈసారి శ్రీనివాస కళ్యాణం 3వ సంవత్సరం చేసుకుంటున్నాం. ఇది విజయంగా జరిగిందని అనుకుంటున్నాం. మా వల్ల స్వామివారి మాతో చేయించినట్టు అందరికీ మాకు భాగ్యం కలిగింది. అంటే తిరుపతిని మేము చేయలేము, తిరుపతిలో జరిగే కళ్యాణం మా ద్వారా అందరితో జరిపించేటట్టు స్వామి మళ్ళీ నిర్మించడం చాలా దినదినాభివృద్ధిగా. కూడా వచ్చినప్పుడు బాగా దర్శనం కూడా చేసుకున్నాము. మంచి అరేంజ్మెంట్స్ చేశారు, మంచి కార్యక్రమం అంతా మంచిగా. ఇంకా మాకు సౌభాగ్యం కలుగుతుంది. ఇవంతా మేము అటెండ్ అయ్యామని, ఫ్యూచర్లో గ్రాండ్ వేలో ఇది జరగాలని సక్సెస్ఫుల్. పౌత్రౌ చంద్ర విభీషణో సురగురు శేషస్య శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణ యస్య ప్రభో సేవక సత్రైలోక్య కుటుంబ పోషణ పర కుర్యాత్ సదా మంగళం. సావధాన బ్రహ్మా వాయుగిరీశ శేష గరుడా దేవేంద్ర కామౌ గురుశ్చంద్రార్కౌ వరుణానలౌ మనుయమౌ విత్తేశ విఘ్నేశ్వరౌ నా సత్యో నిరుతిర్మరుద్గణయిత అత్యంతిరుద్రాదయస్సస్మీకా సురపుంగత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే కంఠే బధ్నామి శుభగే సాజీవా శరదాం శతం. నల్లపూస ధారణమైంది. తర్వాత కార్యక్రమం ఏమిటండి? తలంబ్రాలు. రైట్. చూపించి స్వామివారికి చూపించిన పాదాల దగ్గర వచ్చేయండి.
వారు వాళ్ళు ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఇలా వారణ మాయనంతో ఆడుతుంటారు 3 సార్లు. ఒకటి వెయిట్ వెయిట్. దీని అర్థం అంతరార్థం ఏమిటంటే నాకు ఏదైతే దొరికితే నీకు ఇస్తాను, నీకేదైనా దొరికితే నాకు ఇస్తాను. మన ఇద్దరం కలిసి వాటిని చక్కగా యదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజ శ్రీనివాసాయ నమః. నేను శ్రీనివాసాయ అనగానే వెంకటేశ్వరాయ నమః అనండి. శ్రీనివాసాయ వెంకటేశ్వరాయ నమః. లక్ష్మీపదయే వెంకటేశ్వర స్వామినే నమః. వెంకటేశ్వర అనామయాయ వెంకటేశ్వర స్వామినే. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా పెట్టినారు. పులిహోర, బజ్జీలు, పచ్చడి, అన్నం, సాంబార్, పెరుగు అన్నీ పెట్టినారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే అమ్మవారికి సారి సామాన్లు అంటే వేరే వేరే రకమైన స్వీట్లు కూడా తయారు చేశారు. ఈ కళ్యాణ్ ఫ్యామిలీస్ కి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస కళ్యాణం ఎలా అనిపించింది? మరి మీ ఊర్లో కళ్యాణం ఎప్పుడు చేస్తారు? మరి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.